తిరుపతి జిల్లా గూడూరులో సూలూరుపేట వైసీపీ శ్రేణులు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డిని కలిశారు. గూడూరు జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుచరులతో విజయసాయి రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో అనుకూల వర్గం, వ్యతిరేక వర్గాలతో విజయసాయి రెడ్డి ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. కిలివేట సంజీవయ్యకు మరల సూలూరుపేట ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని పలువురు వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు కిలివేట సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించవద్దని కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమే అన్నారు. అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి, కానీ మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కూడా నేరమే అన్నారు. చట్టాన్ని ఎవరు దూషించడం, అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలామంది మీద మనం కేసులు పెడతా ఉన్నాం, వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో కూడా మీరు చూశారు, చాలామంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారిని కొట్టడం కూడా నేరమేనన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా నేను గతంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు, పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి. మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన అభీష్టం మేరకు మనం అందరం కూడా పనిచేయాలి, ఆయన విజయానికి కృషి చేయాలి. మనం అందరం కూడా గెలిస్తే, మనం ఎవరైతే క్యాండిడేట్స్ని నిలబెడతామో అభ్యర్థుల్ని వాళ్ళు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.